సో ఇప్పటి వరకు మరి సూపర్వైజర్స్ కి ఈ రోజుల రాయల్టీ ఇన్కమ్ అందాది ఎంత వచ్చింది సార్? బాగానే వచ్చింది. అంటే మన 10% వాళ్ళకంటే ఆ 1% తేడా ఉంది, కానీ దాంట్లో ట్రిపుల్ వచ్చింది సార్. అందాది 30,000 వచ్చి ఉంటుందా ఒక్కసారికి? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా సార్, రీసెంట్గా వచ్చింది కదా, వాళ్ళకి 30,000 వచ్చి ఉంటుందా? చూపిస్తాను, నా దగ్గర ఒక చార్ట్ ఉంది, చెప్తాను. అట్లా మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే. యాక్చువల్గా మొన్ననే నేను తెచ్చి పంపించాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ఎఫ్టి అనేది క్రిప్టో కరెన్సీ తరహాలో ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్. అసలు క్రిప్టో కరెన్సీకి ఎన్ఎఫ్టి అనేది రెండు సెక్యూరిటీ పరంగా బ్లాక్ చైన్ లో రన్ అవుతున్నా, ప్లస్ ఇది ఎన్ఎఫ్టి అనేది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్, క్రిప్టో కరెన్సీతో రన్ అయ్యే ప్లాట్ఫామ్. కానీ రెండింటికి సంబంధం లేని ప్లాట్ఫామ్. 124 వచ్చింది సార్, 123 వచ్చింది, తర్వాత 146, 123, 124, $126 వచ్చింది, 129 వచ్చింది. ఓకే. అంటే సేమ్ ఇక మనకంటే ట్రిపుల్ వచ్చింది అంతే, 3 టైమ్స్ ఎక్కువ. 1% అనుకుంటారు కానీ ఆ 1% లోనే 3 times తేడా. అంటే ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి షేర్ ఎక్కువ వస్తుంది. కానీ కొట్టాలి సార్, ఈ మార్చ్ ఎండింగ్ లోపు ల్యాడన్ కలిసే లోపు మనం సూపర్వైజర్ అయిపోవాలి. కంపల్సరీ సూపర్వైజర్ కంప్లీట్ చేసుకుంటాను సార్. అయిపోతాం లేదు సార్, దాని సూపర్వైజర్ 2 కంప్లీట్ చేస్తాం. క్లాసిక్ లోనేమో 12 కంప్లీట్ చేయాలి టిఆర్ టోకెన్స్ ఉన్నప్పుడే, అలాగే సూపర్వైజర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అయిపోతాం, ఏం కాదు. కానీ ఆలోచన చూడండి, అసలు ఎన్ఎఫ్టి అనేది ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ స్ట్రీమ్ ని మన ప్రాజెక్ట్ లో ఎట్లా ఇన్వాల్వ్ చేసాడు చూడు. అసలు నరేందర్ సార్, నాకు డౌట్, అసలు రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మనకు? అసలు ఫ్రీ ఎన్ఎఫ్టీ అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు క్లాసిక్ నడుస్తుంది, యూనివర్స్ నడుస్తుంది, ఓకే, 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఓకే. అసలు ఫ్రీగా ఎన్ఎఫ్టీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఎన్ఎఫ్టీ ఒక కోడింగ్ రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎంకరేజ్మెంట్. నాడో గారి కాన్సెప్ట్ ఫస్ట్ కోర్సేజ్ గురించి కూడా చెప్తారు కదా మనలో. కోర్సేజ్ లో ఉన్న 98% డిస్ట్రిబ్యూషన్ అయ్యి 2% మాత్రమే తనకు వచ్చిందంట. లాడో గారు తీసుకున్నారు. ఇక్కడనేమో ఇంకా డిఫరెంట్, తను నెట్వర్క్ చేస్తే తప్ప తనకు రాదు. 100% క్రియేటర్ అయినప్పటికీ కూడా అయితే ఎన్ఎఫ్టీ రాయల్టీ ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే, వాళ్ళు ఒక రానున్న కాలంలో కోట్ల మంది, వేల కోట్ల మంది, వందల కోట్ల మంది లేదా 10 కోట్ల మంది మొత్తం మెటాఫోర్స్ ప్రాజెక్టులలోకి వస్తారు సార్. కానీ ఇప్పుడు స్టార్ట్ అయిన కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా ఫస్ట్ లాడో గారిని నమ్మడమా, లేకపోతే టెక్నాలజీని నమ్మడమా, ఈ ప్రాజెక్టును నమ్మడమా, ముందు నమ్మి వచ్చిన వాళ్ళకు లైఫ్ టైం ఇన్కమ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అనమాట. ఎందుకు అవసరం ఉంది అంటే అది లాడో గారి ఆలోచన విధానం. ఇలాంటి వాళ్ళ కమ్యూనిటీని శాశ్వతంగా లైఫ్ టైం కమ్యూనిటీకి బెనిఫిట్ ఇచ్చే ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. అసలు క్రిప్టో కరెన్సీ అనే ఆలోచనే డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎన్ఎఫ్టీ అనేది ఇంకా డిఫరెంట్. మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, వాయిస్ కానీ, దేనైనా ఎన్ఎఫ్టీ అనే ప్లాట్ఫామ్ లో పెట్టి సేల్ చేయొచ్చు. అది కొత్తగా ఉంటే, కొత్తదనంగా ఉంటే ఎవరైనా కొంటారు అనేది ఒక డిఫరెంట్ ఆలోచన. కానీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఎన్ఎఫ్టీని ఎందుకు కొంటారు అంటే, ఆ ఫోటోలో నిజంగా అంత అద్భుతంగా ఉన్నదా లేదా పక్క పెట్టినా ఎన్ఎఫ్టీని ఎందుకు కొంటారు అనేది చాలా పెద్ద ఆలోచన సార్. కానీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, యాక్చువల్ గూడ్స్ లో కొన్ని డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఎన్ఎఫ్టీ రూపంలో ఉంటాయట. అది కూడా సస్పెన్స్. అది అసలు ఎట్లా ఇస్తాడో ఏమో, అసలు థాట్ ఎట్లా వస్తుంది సార్ లాడర్? ఎన్ఎఫ్టీ అనేది ఒక అసెట్, ఒక ఆస్తి. రెవల్యూషనరీ థాట్స్ అంటాం అంతే. రెవల్యూషనరీ థాట్స్ అంటే ప్రపంచంలో కొత్త విషయాలను సృష్టించడం. అంతే. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. ఎన్ఎఫ్టీ అనేది ఫస్ట్ థింగ్ మనకి ఫ్రీగా వస్తుంది, మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, అది ఫ్రీగా సంపాదించేది. అట్లా ఫ్రీగా వచ్చిన దానికి కూడా మార్కెట్లో ఒక ప్రైస్ ఉంది సపరేట్ గా. దానికి జీరో లెవెల్ ఏదైతే జీరో ఎన్ఎఫ్టీ ఉందో దానికే మినిమం 300-400 మార్కెట్ ప్రైస్ ఉంటే 600 కూడా పెడుతున్నారు. ఇక యాక్టివేటర్ నేను చూసింది అయితే మినిమం 3,500, హైయెస్ట్ 10,500 ఉంది.
యాక్టివేటర్ కాస్ట్. ఇక మీరు సంపాదించుకోబోయే సూపర్వైజర్ ఏదైతే ఉందో ఇక నాకు తెలిసి $1,00,000 ఉంటుంది. బండి అక్కడ అయితే సార్ ఈజీగా అవుతుంది, సెటిల్ అయిపోతాం అంతే. మెటాఫోర్స్ లో వేరే ఆప్షన్ లేదు ఇక. కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు 1.5 year నుంచి గమనిస్తున్నా. ఇప్పుడు చూడు, ROI ప్లాన్లకి రాయల్టీ ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా NFT సంపాదించాల్సిందే. ఆ NFT సంపాదించాలంటే క్లాసిక్ ఉన్నప్పుడేమో స్లాట్స్ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ మనకి అక్కడ ఎనర్జీ రూపంలో వచ్చి అక్కడ NFTs ఇచ్చాడు. ఎప్పుడైతే యూనిట్ వర్స్ వచ్చిందో ఇక్కడ ఫోర్స్ కాయిన్స్ కొనుక్కుంటుంటే ఎనర్జీలు పుడుతున్నాయి దీని ద్వారా. కానీ ఈ యూనిట్ వర్స్ ఎప్పుడైతే మెటావర్స్ లోకి అప్గ్రేడ్ అవుతుందో ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఇస్తాడు. కానీ అప్పుడు మాత్రం ఇప్పుడున్నంత ఈజీ ఛాన్స్ అయితే రాదు, కండిషన్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. 3 లక్షలు పెడితే రాయల్టీ వచ్చేది, ఇప్పుడు 7 lakhs. అంటే 3 లక్షల బిజినెస్ అయితే క్లాసిక్ లో అప్పుడు రాయల్టీ వచ్చేది, ఇప్పుడు 7 లక్షల బిజినెస్ అయితే రాయల్టీ వస్తుంది. నాకు తెలిసి దాన్ని డబుల్ అవుతుందేమో, చెప్పలేం. 7 కావచ్చు, 10 కావచ్చు, 14 కూడా కావచ్చు. అందాక మన దగ్గర ఇప్పుడు రాయల్టీ అచీవర్స్ ఎంత మంది ఉంటారు సార్? మన సౌత్ ఇండియన్ దాంట్లో ANR టీం అనుకోండి 50+ ఉంటారు సార్. 50+. 50 ఎక్కడ సార్? నా కిందనే 50+ ఉన్నారు, నా డౌన్ లోనే 50+ ఉన్నారు. 70 మెంబర్స్ ఉంటారా సార్? ఇప్పుడు నా నందిగామ టీమ్ లోనే 15+ ఉన్నారు సార్. ప్లస్ చంద్రశేఖర్ సార్ టీమ్ లో ఒక 25 మెంబర్స్ వరకు ఉన్నారు. 100 అనుకోండి. ఓకే, 80 to 100 మెంబర్స్ ఉండొచ్చు రాయల్టీ అచీవర్స్. ఈజీ ఉంటారు. యూనిట్ వర్స్ వచ్చినాకనే మనల్ని ఎక్కువ మంది అవును. అప్పటికి కూడా ఉన్నారు. అప్పటికి NFTs గురించి అంత అవగాహన లేక ఎనర్జీస్ అంటే తెలియదు, NFT అంటే తెలియదు, ఏం తెలియదు. మనం కూడా సీరియస్ గా తీసుకోలేదు. మనం సీరియస్ గా తీసుకుంది 1 year నుంచే కదా సార్. సో NFTs గురించి పూర్తి వివరాలు కావాలంటే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ వినాలి, మీటింగ్ లో పాల్గొనాలి. NFTs గురించి అప్పుడైతేనే మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుంది. అంతే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.